టాలీవుడ్‌లో అగ్రదర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందనే టాక్ అయితే నడిచింది. ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిందనే కథనాలు వెలువడ్డాయి. కానీ ఓ వర్గం ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు. 'గుంటూరు కారం' రెండో వీకెండ్‌ను పూర్తి చేసుకుని వర్కింగ్ డేస్‌లోకి అడుగుపెట్టింది. వర్కింగ్ డేస్‌లో కొంచెం ఎక్కువగానే డ్రాప్స్ అయితే రాబట్టింది. 11వ రోజు 58 లక్షల షేర్‌తో సరిపెట్టుకున్న ఈ మూవీ 12వ రోజు 34 లక్షలు మాత్రమే షేర్‌ని కలెక్ట్ చేయగలిగింది. వరల్డ్ వైడ్‌గా 37 లక్షల షేర్‌నైతే కలెక్ట్ చేసిన ఈ సినిమా 12 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా కలెక్షన్స్ చూసుకుంటే నైజాంలో 33 కోట్లు, సీడెడ్‌లో 9.45 కోట్లు, వైజాగ్‌లో 12.04 కోట్లు, ఈస్ట్‌లో 9.39 కోట్లు, వెస్ట్‌లో 5.82 కోట్లు, గుంటూరులో 8.13 కోట్లు, కృష్ణాలో 6.28 కోట్లు, నెల్లూరులో 3.58 కోట్ల దాకా వసూలు చేసిన ఈ సినిమా 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 87.69 కోట్ల షేర్‌ను, 134.85 కోట్ల దాకా గ్రాస్‌ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.47 కోట్లు, ఓవర్సీస్‌లో 14.61 కోట్ల దాకా షేర్‌ను అందుకున్న ఈ సినిమా టోటల్‌గా వరల్డ్ వైడ్‌గా 108.75 కోట్ల షేర్‌ను, 178.35 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. 133 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 24.25 కోట్ల రేంజ్‌లో షేర్ అందుకుంటే బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్‌గా నిలిచే అవకాశం ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర మిగిలిన రన్‌లో ఎలాంటి కలెక్షన్లు సొంతం చేసుకుని నష్టాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందో చూడాలి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.